చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ గాని, అవి గాని లోకేష్ బాబు తీసుకురావడం, గవర్నమెంట్ అనేది చాలా చక్కగా చేస్తుందని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం ఉంది. 5,000 జీతం ఇచ్చి సచివాలయాలకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఉద్యోగం కింద ట్రీట్ అవుతుందది. సపోర్ట్ అని కాదు. పాదయాత్ర చేయటానికి నీ దగ్గర అంశాలేమున్నాయి? నువ్వు ఏం చేశావని నువ్వు పాదయాత్ర చేసి నువ్వు ప్రజల్లోకెళ్ళి మమేకం అయిపోయి నువ్వు చేసే ఇదివరకు. సార్ నమస్తే. మీ పేరండి? నమస్తేనండి. నా పేరు మురళీధరరావు అండి. సార్ ఏం చేస్తారు? అంటే నేను ఇదివరకు ప్రీవియస్‌గా ఆటోమొబైల్ ఫీల్డ్‌లో ఏరియా మేనేజర్ వర్క్ చేసి ఇప్పుడు రిటైర్డ్ ఏం లేదు. ప్రస్తుతం ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. సార్ మరి పెన్షన్ వస్తుందా సార్ మీకు? పెన్షన్ అంటే మామూలుగా వచ్చే పీఎఫ్ పెన్షన్ తప్పితే మామూలు పెన్షన్ అనేది అది మనం అప్లై చేసినా కూడా లాస్ట్ గవర్నమెంట్ మనం అప్లై చేసినా కూడా ఎందువలనో రాలేదు. హ్మ్. ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఇంకా వీళ్ళు చెప్పడం అనేది ఏంటంటే టైం పడుతుందండి. టైం పట్టినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. దాని ప్రకారం మీకు ఆ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది మీకు అని చెప్పి అన్నట్టు చెప్పారు. సార్ ఓకే. మరి ఈ ప్రభుత్వం వచ్చైతే 19 నెలలు కావస్తుంది సార్. అసలు ఓవరాల్‌గా చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా అసలు? చాలా సంతోషంగా ఉన్నారు. అసలు అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ప్రజలు కూడా చాలామంది మోర్ దాన్ 80%. 80% అంటే ఆల్మోస్ట్ మీకు 100% అనే చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ గాని, అవి గాని లోకేష్ బాబు తీసుకురావడం, తర్వాత ఈ పరిపాలనా విధానం ఏంటంటే వీళ్ళకి గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అవకతవకలన్నీ కూడా భూ కబ్జాలు ఇవన్నీ కూడా వాటిని సెట్ చేయడానికే వీళ్ళకి ఈ 19 నెలలు కూడా పట్టిందని నేను చెప్తాను. హ్మ్. అంటే ఈ 19 నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చాక అసలు ముఖ్యంగా ప్రజల్ని పట్టించుకోవట్లేదు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. అసలు ఇచ్చిన హామీలేమి ప్రజలకు అందట్లేదు. మొత్తం మోసపూరిత హామీలని చెప్పి అంటా ఉన్నారు మరి గత పాలకులు. ఏం చెప్తారు సార్ మరి? అసలు అందులో ఏమాత్రం ఇసుమంతైనా కూడా అసల వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు ఇందులో. హ్మ్. గవర్నమెంట్ అనేది చాలా చక్కగా చేస్తుందని చెప్పేసి ఏ మ మనం చెప్పడానికి అవకాశం ఉంది. హ్మ్. 100%. హ్మ్. అంటే అంటే ఈ గవర్నమెంట్ చేయడం ఏంటంటే వాళ్ళు హ్మ్, చెప్పినటువంటి ఆ పథకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. వాళ్ళు నెరవేర్చేశారు హ్మ్. ఆల్రెడీ. హ్మ్. ఇంకా రాష్ట్రాన్ని ఏంటంటే ఒక హై లెవెల్‌లో హై పిచ్‌లకెళ్ళి నంబర్ 1 స్టేట్‌గా చేయాలన్న ఆలోచనలో మాత్రం ఉన్నారు. హ్మ్. అంటే గత పాలకులు ఏమంటున్నారంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని కలిసే ఉంది. ఈ రోజున బడ్జెట్ సమావేశాల్లో కూడా మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ మెడలు వంచి మరి మనకు కావాల్సిన పెట్టుబడులు మొత్తం తీసుకొచ్చామని అంటా ఉన్నారు. ఏం సార్ ఏం చెప్తారు మరి? అసలు పెట్టుబడని గాదు. మీకు ఎవరికి గూడా ఒక సచివాలయ ఉద్యోగస్తులకి తప్పితే ఏదో 2,00,000 మందికి ఇచ్చాం సచివాలయ ఉద్యోగాలకి అయన్నీ 5,000 జీతం ఇచ్చి సచివాలయాలకు ఉద్యోగాలు ఇచ్చారంటే అది ఉద్యోగం కింద ట్రీట్ అవుతుందది. హ్మ్. ఎ ఎందుకంటే ఏదో చెప్పుకోవడానికి సరిపోయి మనం ప్రాపగాండ చేసుకోవడానికి సరిపోతుందే తప్పితే వైసీపీ నాయకులు చేసే ఆర్గ్యుమెంట్స్‌లో పసలేదనే చెప్పొచ్చు. హ్మ్. ఈ ప్రభుత్వం ఏంటంటే కొంత ఇండస్ట్రీస్ గాని, తర్వాత ఈ పెట్టుబడులు పెట్టించి వ్యవసాయంగా ఆర్థికంగా కూడా వీళ్ళకి రైతులకు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తూ, హ్మ్. ఇప్పుడు పెట్టుబడులు లోకేష్ బాబు వెళ్ళి మిగతా కంట్రీస్ అన్నిటి కూడా వెళ్ళి, మనకి ఎక్కడ లేని పెట్టుబడి సంస్థలన్నీ కూడా చేశారు. మొన్న కాగ్నిజెంట్ ప్రారంభోత్సవం అన్నీ కూడా జరిగాయి ఇక్కడ విశాఖపట్నంలో. హ్మ్. అలాగే మిగతా వాటిలో కూడా మనకి ఏది ఏమైనప్పుడు కూడా ఒక సంవత్సరంన్నరలో వాళ్ళు చెప్పిన ప్రకారం 2,00,000 మందికి ఉద్యోగాలు వసతి కల్పించడానికి హ్మ్. ఎక్కువ అవకాశాలున్నాయి. హ్మ్. అంటే ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సాక్షిగా 20,00,000 జాబ్ కల్పిస్తామని చెప్పారు. మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తాం సార్ ఈ ప్రభుత్వం? డెఫినిట్‌గా చేస్తుంది. ఇందులో అనుమానం లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మనకి వస్తుందన్నటువంటి ఆశతో మాత్రం ఉన్నారు. హ్మ్. ఇది మనం అభివృద్ధి పదాన నడుస్తోంది, ప్రభుత్వం నడిపిస్తోంది అన్నటువంటి మనం గట్టిగా మనం ఘనంగా చెప్పుకోవచ్చు. హ్మ్. సార్ మరి ఏదైతే గత 2, 3 రోజుల నుంచి కూడా మన రాష్ట్రం చూస్తా ఉన్నాం. ఒక పక్కన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు. ఒక పక్కన అంబటి రాంబాబు గారినేమో జైలుకి పంపించి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అసలు ఎలా చూడొచ్చు? రాష్ట్ర పరిణామాలు చూస్తుంటే మీకు ఒక సామాన్యుడికి మీకేమనిపిస్తుంది సార్ అసలు? లేదు. ఎందుకంటే వైసీపీ నాయకులు వాళ్ళ గత ప్రభుత్వంలో ఉండంగానే విచ్చలవిడితనం ఒకటి, తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించడం ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. దానికి వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం కూడా ఉండి, ఒక ఎకిల్ నంగులు అసెంబ్లీలో కూడా ఒక దూషణ భాషలు చేసిన తర్వాత, అప్పుడు ఆ దూషణ భాషలు చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారి మిసెస్‌ని కూడా తోలనాడి చేస్తే ఆయన అన్న టైంలో బయటకొచ్చి ఛాలెంజ్ చేసి తర్వాత నేను
వస్తే ముఖ్యమంత్రిగానే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతాననే సంగతి మనం చెప్పడం జరిగింది. ఉమ్. ఆ విధంగానే ఈ కూటమి గవర్నమెంట్‌గా ఏర్పడి ఉమ్. ఔట్ ఆఫ్ 175 సీట్‌కి 164 సీట్లు వచ్చాయంటే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించింది. ఎందుకంటే ప్రజల్లో ఒక మంచి మార్పొచ్చి, ఒక మంచి వ్యక్తికి మనం రాష్ట్రాన్ని అప్పచెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఉమ్. ఈ ప్రజలు మంచి తీర్పిచ్చారని నేను చెప్తాను. అంటే ఒక పక్కన గత పాలకులు ఏమంటున్నారంటే ఈ రోజున రాష్ట్ర పరిణామాలకి అసలు ప్రభుత్వ పనితీరు అసలు చంద్రబాబు సరిగ్గా చేయలేకపోతున్నాడు. అసలు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేసి అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. సార్ ఏం చెప్తారు మరి? చాలా తప్పండి అది. ఎందుకంటే అక్రమ పరిపాలన చేసినటువంటి వీళ్ళని ఒక విధంగా అరెస్ట్ చేయాలి. తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు మనం తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్టయితే ఇప్పటిదాకా ఆగడాయన. ఎప్పుడైతే జూన్‌లో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో 2024లో ఆ రోజు నుంచే కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు. కానీ అటువంటిది కాదు. ఆయనేంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపాలనే దృష్టితో దాని మీద కేంద్రీకృతం అయ్యి, దాని మీద అభివృద్ధి సాధించాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్పితే, వీళ్ళ కక్ష సాధింపు చర్యలు వీళ్ళు చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రం చంద్రబాబు నాయుడుకి లేదు. అంటే ఈ రోజున లా అండ్ ఆర్డర్ కూడా అంటే పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు చెప్పిందే చేస్తా ఉంది. నిన్న పరిణామాలు చూసుకుంటే పోలీసులే బ్యాక్‌గ్రౌండ్ ఉండి వాళ్ళందరికీ కర్రలు, రాడ్లు అందించారు. అసలు ఏంటి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో పోలీస్ శాఖను మొత్తం హై లెవెల్‌లో నుంచోబెట్టాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం దిగజారిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మరి? అది పోలీసుల వ్యవస్థ అంటే ఇప్పటికి కూడా వైసీపీ పోలీసుల్లో కూడా వైసీపీ కోవర్టులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏంటనేది ఇవాళ సిబిఎన్ గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా వైసీపీ వైసీపీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మొత్తం పనిచేసే వాళ్ళందరూ కూడా అధికారులు కానీ వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారనేది ప్రజల్లో చెప్పుకుంటున్నారు. అంటే నిజంగా ఓవరాల్‌గా పరిపాలన అయితే బాగుందంటారు సార్ మరి? అసలు అసలు దాంట్లో అనుమానమే లేదు. అనుమానం లేదు. తర్వాత ఏంటంటే మనం వేరే ఇంకా సెకండ్ థాట్ కూడా లేదు. మనం సెకండ్ థాట్ కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండ పరిపాలన. తర్వాత ఏంటంటే ఈ అనుకున్న ప్రకారం ఏంటే ఈ వచ్చే 2027 నాటికి పోలవరంను తర్వాత ఈ రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఇది కూడా మనం అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడానికి కూడా అవకాశాలు హెచ్చుగా కనపడుతున్నాయి. అంటే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రానున్న సంవత్సరంన్నర కాలంలో ప్రజల్లో ఉంటాను, ప్రజల మధ్య తిరుగుతూ పాదయాత్ర చేస్తానని చెప్పి అంటా ఉన్నారు. మరి ఒక సామాన్యుడిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే సపోర్ట్ చేస్తారా సార్ మీరు? సపోర్ట్ అని కాదు. పాదయాత్ర చేయడానికి నీ దగ్గర అంశాలు ఏమున్నాయి? నువ్వు ఏం చేసావని నువ్వు పాదయాత్ర చేసి నువ్వు ప్రజల్లోకి వెళ్ళి మమేకం అయిపోయి నువ్వు చేసావు. ఇదివరకు చేసావు 2009లో 2018లో నువ్వు పాదయాత్ర చేసి తర్వాత నమ్మించి నమ్మబలికి తర్వాత ఏంటంటే జనాల్ని మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన నిర్వాహకం ఏముంది? అంతా చండాలం చేసి మొత్తానికి ఏంటంటే భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నీ విపరీతంగా నువ్వు ఆడుకొని నీ అసహ్యకరమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది నువ్వు. ఇవాళ నువ్వు పాదయాత్ర చేస్తానంటే జనాలు నమ్మే స్థితిలో లేరు. అంటే నమ్మరంటారు మరి? అసలు పొరపాటును కూడా నా ఉద్దేశంలో ఈవెన్ 10% కూడా నమ్మరనేటువంటి ఉద్దేశం అయితే నాకు ఒక అభిప్రాయం అనేది ఉంది. అంటే మరి వైసీపీ నాయకులందరూ సవాల్ చేస్తున్నారు సార్. ఎట్టి పరిస్థితిలో గెలిచేది మేమే, వచ్చాక ఎవరిని వదిలిపెట్టం. ఈ రోజున మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి ఎంత దూరం, రేపొద్దున అదే జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఆ రూపంలో కనిపిస్తామని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, సవాల్ చేస్తా ఉన్నారు. మరి సవాల్ చేయడం అంటే ఇప్పుడు ఆళ్ళక మధ్యలో దొరువు అన్నట్టు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఏం లేనప్పుడు ఏం చేస్తారు నీ దగ్గర? ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు, నువ్వు పరిపాలన కానీ అసలు జగనే మాట్లాడే విధానమే అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. మొన్న ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక లేడీ అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటే అసలు ఒక జ్ఞానం అనేది లేకుండా అసలేంటి ఒక ఆడమ్మాయితో డ్యాన్సులు విచ్చలవిడిగా చేస్తున్నాడని చెప్పారు. తీరా ఆ చేసినటువంటి అమ్మాయి కూడా ఒక ఫీమేల్ జబర్దస్త్ రోల్ చేస్తున్నారు. అసలు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి అనేది విచక్షణ జ్ఞానం లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే 5 ఏళ్ల పరిపాలనలో చేసింది లేదు. పరిపాలన అసలు ఏమాత్రం పరిపాలన దక్షుడు కాదనేది మనం కంఠబలంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.